నమస్కారం కేసరి వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు. సంబరాలు నిర్వహించుకున్న వైసీపీ క్యాడర్. ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. అభివృద్ధిపై దృష్టి సారించాలి మున్సిపల్ చైర్మన్ అలీం. వార్తలోని వివరాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన 292 అర్జీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్ వారితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డిప్యూటీ కలెక్టర్ కుసుమకుమారి, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొత్తం 292 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు. రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 204, జిల్లా పరిషత్ 1, పోలీసు శాఖ 6, పంచాయతీరాజ్ 5, దేవాదాయ శాఖ 2, వ్యవసాయ శాఖ 3, విద్యాశాఖ 5, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపులు 4, పౌర సరఫరాల శాఖ 5, డిఆర్డీఏ 28, ఇరిగేషన్ 2, విద్యుత్ శాఖ 3, సర్వశిక్ష అభియాన్ 3, పశుసంవర్ధక శాఖ 12, గృహ నిర్మాణ సంస్థ 3, ఉద్యాన శాఖ 2, రహదారులు మరియు భవనాల శాఖ 1, ఎంప్లాయ్మెంట్ శాఖ 2, ఎంపీడీఓ గంగవరం 1. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండరాముని అవతారంలో ధనస్సు బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తూ ఉండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమంత వాహనం. హనుమంతుడు భగవద్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకా భీకరుడుగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వెంకటాద్రి వాసుని మూపును వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్యఫలం లభిస్తుంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీ మలయప్ప స్వామివారు భక్తులను కటాక్షించారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెదజయార స్వామి, శ్రీ 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 చిన్నయ్యార్ స్వామి, ఈవో అనిల్ కుమార్ సింగల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ మురళీకృష్ణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో హృదయరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతచరి.
వెలసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకి మాత ప్రేమను సగిన మణిహారతతుల మరి మరి మురిసే సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి జానకి మాత ప్రేమను సగిన మణిహారతతుల మరి మరి మురిసే శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతఝరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతఝరి విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమైన విశ్వాసమునకు వేదమై మహావిశ్వవీధిలో శాశ్వతమై విశ్వపతి అయిన వెంకటేశునకు ఉచ్ఛ్వాసము నిశ్వాసమై శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతఝరి శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతఝరి రామ రామ జయ రామ రామ జయ రామ రామ రఘుకుల సోమ రామ రామ జయ రామ రామ జయ వెంకట శిఖర పరంధామ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుందనే సదుద్దేశంతోనే ప్రభుత్వం స్వస్థనాడి అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. పొంగనూరు పట్టణం కొత్తపేటలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ కిరణ్మయి ఆధ్వర్యంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరం జరిగింది. బీపీ, షుగర్, క్యాన్సర్ స్క్రీనింగ్ ఇలా వివిధ రకాల వైద్య పరీక్షలు డాక్టర్ మధుసూదనాచారి మరియు సిబ్బంది చేశారు. అనంతరం మందులను పంపిణీ చేశారు. ఆరోగ్య సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను స్వీకరించడం
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట దక్కింది. లిక్కర్ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జూలై 19వ తేదీన విచారణకు వెళ్లిన ఎంపీని అధికారులు అరెస్టు చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఓటింగ్ అనంతరం ఆయన తిరిగి జైలుకు వెళ్లారు. ఇప్పుడు మరోసారి బెయిల్ మంజూరు కావడంతో వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు మిథున్ రెడ్డి యువజన సేవా సంఘ సభ్యులు అభిమానులు సోమవారం పొంగనూరులో బాణాసంచా పేల్చి సంబరాలు చేశారు. రాజకీయ కక్షతోనే ఆయనను మద్యం కేసులో అరెస్టు చేయించారన్నారు. కడిగిన ముత్యంలో కేసు నుంచి బయటపడతారని చెప్పారు. పెద్దిరెడ్డి కుటుంబంపై ఆ భగవంతుని దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. నాయకుడు బయటకు వస్తున్నారు. మేము సంబరాలు చేసుకుంటున్నాము. ఖచ్చితంగా ప్రతి కాడికి వడ్డీతో తిరిగి ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. రాతి మసీదు భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని మసీదు కమిటీ సభ్యులు కోరారు. సోమవారం చిత్తూరులో జరిగిన గ్రీవెన్స్ లో పొంగనూరు రాతి మసీదు కమిటీ సభ్యుడు యూసుఫ్ కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. నకిలీ పత్రాలను సృష్టించి మసీదు భూమిని విక్రయిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా రాతి మసీదు భూములు మా విలేజ్ కాడ కొంత భూములు ఉన్నాయి. మేము మా పూర్వకాలం మా తాతల కాలం నుంచి అనుభవంలో సాగులో ఉన్నవి. ఈ మధ్య ఇప్పుడు ఎవరో దళారీలు కొంతమంది వచ్చి భూములు మేము ప్రైవేటు మేము కొన్నాము, మీకు సంబంధం లేదు అని బెదిరిస్తున్నారు. దాన్ని బట్టి ఆ భూములు కాపాడుకోవాలని ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్కి 10 మంది వచ్చినాము. దయచేసి ఆ భూములు కాపాడాలని ఎవరికి వేరే వాళ్ళకి అమ్మకుండా మాకే ఉండేట్టుగా
మేము మా తాతల కాలం నుండి అదే భూమిని నమ్ముకొని మా తాతలు మా నాన్నలు మేము అదే నమ్ముకున్నాము. మాకు ఈ మసీదు వాళ్ళు కానీ కలెక్టర్ ఆఫీస్లో కానీ మాకు న్యాయం జరగాలని మాకుండే పేదవారు దాన్ని నమ్ముకొని బతుకుతున్నాము. మాకు శక్తానుసారం మేము మసీదుకి ఇస్తా ఉన్నాము. చెప్పినట్టు దేవుని మాన్యము ఏరే వాళ్ళకి అమ్ముకోకుండా మేము మా యాండవర్లోనే మసీదు వారు కూడా కనుకరించి మా యాండవర్లోనే పెట్టాలి. అందువల్ల మాకు కలెక్టర్ దళారు చేతిలోకి పోకుండా దళాలీలు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వాళ్ళ చేతిలో వాళ్ళు వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా మాకు అగ్రిమెంట్లు వచ్చినాయి, మీరు ఖాళీ చేయండి, మేము వేరే వాళ్ళకి ఇస్తాము అట్లని చెప్పి వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము మా తాతల కాలం నుంచి మేము చేస్తా ఉన్నాం కదా, ఎందుకంటే మాకు ఇప్పుడు మా ప్రూఫ్లు ఉన్నాయి, మేము సంపాదించినాము, మీరు ఎందుకున్నారు? మసీదుకి రసీదులు కట్టిన ప్రూఫ్లు ఉన్నాయి, సంవత్సరం కట్టిన ప్రూఫ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి మమ్మల్ని ఖాళీ చేయమంటున్నారు సడన్ గా దళాలీలు వచ్చి. దాంతో మేము వక్ఫ్ బోర్డు తరఫున కలెక్టర్ ఆఫీస్ తరఫున అధికారుల తరఫున మాకు దయ ఉంచి న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हमारे पुंगनूर शहर के अंदर संगीन जामिया मस्जिद है। ये मस्जिद को तकरीबन हजरत टीपू सुल्तान रहमतुल्लाह के वालिद साहब हजरत हैदर अली के ज़माने में बने सो मस्जिद है। इस मस्जिद के वास्ते, इस मस्जिद की डेवलपमेंट के वास्ते हमारा पुंगनूर का जो बसवरा जो है वो राजू के हैंडओवर में अंदर है। पालमपल्ली उसके साइड चौड़ेपल्ली मंडलम पुंगनूर मंडलम के तकरीबन 500 एकड़ जमीन इनाम मस्जिद की इनाम भूमि है, जमीन है। ये जमीन की भूमि आपको बहुत दिनों से बहुत सारी जमीन को वहाँ के जो रहता है उन्होंने हर साल वो जमीन के अंदर जिरात करते हैं। मस्जिद को जो पैसा देती बोल कर रहे हैं उसमें मस्जिद की कमिटी के ना वो पैसा आता है कल इन लोग बोलते हैं मस्जिद कमिटी किस्ता संवत्सరం ఇస్తా ఉన్నారు. ఈ రోజు आज कलेक्टर ऑफिस कने आको हान चंद लोग फेक डॉक्यूमेंट्स बना को मस्जिद की जगह हमारी हमारे बाकी उनके बाकी हमें बिकाती, हमें उसके अकदाराम बोलकर आई बोल को इन लोग ये लोग बोलने का होता है। एक मस्जिद की जगह क्या है वो किसकी भी नहीं, वो अल्लाह के घर की जमीन है। ये जमीन को कौन तो भी लेने का इरादा है तो इरादा बदला लो, कौन तो बिकाने का इरादा है तो बदला लो। अगर से इसमें लेने का बिकाने का इरादा लेने का इरादा है तो उन्हें कौन कितना बड़ा आदमी है उसे छोड़ने की हालत ही छती नहीं। उसे क्या करना वो करने के वास्ते भी तैयार, कहीं तो मस्जिद की जगह की हिफाजत के वास्ते बच्चा को बात करने वास्ते भी तैयार होते हैं। ఫోటోగ్రాఫర్లు తమ నైపుణ్యంతో ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఉందని నూతనంగా ఎన్నికైన సంఘ అధ్యక్షుడు నాగభూషణం తెలిపారు. స్థానిక ఏఆర్ ఫంక్షన్ హాల్లో ఫోటోగ్రాఫర్ల సంఘ సమావేశం ఘనంగా నిర్వహించారు. గౌరవ అధ్యక్షుడు చంద్ర లక్ష్మీపతిలు మాట్లాడుతూ ఏఐ ద్వారా అనేక గ్రాఫిక్స్ చేస్తూ ఫోటోగ్రాఫర్ల ఉనికిని దెబ్బతీస్తున్నారని వాపోయారు. అనంతరం ఫోటోగ్రాఫర్ల యూనియన్ ఉపాధ్యక్షుడిగా బండిబాలు, కార్యదర్శిగా అశోక్, కోశాధికారిగా బోస్లను ఎన్నుకున్నారు. శేఖర్, మురళి, రాజేష్, రాజు, మణి, కరుణాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పుణ్యక్షేత్రమైన శ్రీ బోయికొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాలను పురస్కరించుకుని సోమవారం అమ్మవారిని చదువుల తల్లి సరస్వతీదేవిగా అలంకరణ చేశారు. ఆలయ అర్చకులు అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరింపజేసి ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. హోమ పూజల అనంతరం భక్తులకు పవిత్ర తీర్థ ప్రసాదాలను పంపిణీ చేసి సత్కరించారు. గిరిజనుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరించాలని సంఘ నాయకుడు బానవత్ మునీంద్ర నాయక్ విజ్ఞప్తి చేశారు. సోమవారం పొంగనూరులో తహసీల్దార్ రాముకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన వృద్ధులకు 50 సంవత్సరాలకే పెన్షన్, వికలాంగులకు నూతన పెన్షన్ ఆప్షన్ ఏర్పాటు చేయాలని కోరారు. నిరుద్యోగ భృతి 3000 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. శంకర్ నాయక్, మనోజ్ కుమార్ నాయక్, నాగ్య నాయక్, హీరా నాయక్, దేశ నాయక్, రాజు నాయక్, రవీంద్ర నాయక్, చిన్ని నాయక్, నిర్మల్ నాయక్, మురుగ నాయక్, ఎరుకుల సంక్షేమ సేవా సంఘం సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారికి మరియు ఎండిఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ క్షేత్రస్థాయిలో
గిరిజనులకు పథకాలని తీసుకొని పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అందులో భాగంగా 50 సంవత్సరాలు పైబడిన గిరిజనులకి రాష్ట్ర ప్రభుత్వము పెన్షన్ కార్యక్రమం ఇస్తుందని హామీ ఇచ్చడం జరిగినది. గత ప్రభుత్వాలు కూడా ఆ హామీని కొనసాగిస్తూ ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ 15 నెలలు అవుతా ఉంది. కొత్తగా గిరిజనులు 50 నుంచి 52, 53 ఆ సంవత్సరం అయిన వాళ్ళు కూడా లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళకి పెన్షన్ ఇచ్చడానికి ఈ యొక్క ఆప్షన్ని విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఎందుకంటే చాలామంది ఈరోజు గిరిజనులు ఈ యొక్క 50 సంవత్సరాల పథకానికి అర్హులుగా ఉన్నారు. అదేవిధంగా చాలామంది వికలాంగులు ఉన్నారు, గిరిజనుల వికలాంగులు. వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ అనేది విడుదల చేయడం వల్ల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి సమావేశము కావడానికి ముఖ్య కారణం ఏమంటే గిరిజనులకి గత ప్రభుత్వంలో కూడా 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఓల్డేజ్ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రభుత్వం కూడా ఆ స్కీమ్ను కొనసాగించాలని కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వివిధ శాఖల్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు అంటే నిరుద్యోగులకి బ్యాక్లాగ్ పోస్టులు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోనూ ఉన్నాయి. అవి త్వరితగతిన అవి ఫిలప్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది. అలాగే గిరిజన నిరుద్యోగులు చాలామంది ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది వాళ్ళు వ్యవసాయ పనుల్లోనూ కూలి పనుల్లోనూ చేసుకుంటున్నారు. అలాంటి వారికి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి వాళ్ళ మ్యానుఫ్యాక్చర్లో చెప్పారు. కాబట్టి అది కూడా ఈ సూపర్ 6 పథకాల్లో లాగా అది కూడా నిరుద్యోగ భృతిని 3,000 ఇచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రతి జిల్లాలోనూ ఐటీడీఏని ఏర్పాటు చేయాలి. మైదాన ప్రాంతాల్లో కూడా ఐటీడీఏని ఏర్పాటు చేసి ఇక గిరిజన యువకులకి ఈ యొక్క మన స్కిల్స్లో ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి నిరుద్యోగాలని ఇది చేసి ఫ్యాక్టరీల్లో వాళ్ళకి జాబ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే ఇలాంటి కార్యక్రమాలని మనము ఐకమత్యంతో గిరిజనులు చేసుకున్నట్టయితే మన హక్కులను మనం సాధించుకుంటాము. కాబట్టి మనమందరము ఏకతాటిపైకి వచ్చి మన గిరిజనుల యొక్క సమస్యలను సాధించుకునేంత వరకు ఈ పోరాటం చేయాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై భారత్. పొంగనూరులో నూతనంగా నిర్మించిన ఎల్ఆర్ బ్యాడ్మింటన్ అకాడమీలో రోటరీ వారు షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. రోటరీ క్లబ్ అధ్యక్షులు నానబల గణేష్, కార్యదర్శి రాజారెడ్డి, డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, అనిల్ కుమార్, మునిరాజా, ఆవుల హరిప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెదల గ్రామంలో వెలిసి ఉండు సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి శరణవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఉదయం సరస్వతి హోమం నిర్వహించారు. తర్వాత అమ్మవారి మూలవలను అభిషేకించారు. సరస్వతి దేవిగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. దసరా మహోత్సవాల్లో భాగంగా పుంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆదివారం సాయంత్రం గరుడ వాహనంపై పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చి కటాక్షించారు. కార్యక్రమం
కార్యక్రమాలను ఆలయ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి పర్యవేక్షించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ అలీం బాషా అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. అజెండాలోని 6 అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. తర్వాత పట్టణంలో నెలకొన్న సమస్యలపై చర్చించారు. వర్షం కురిసినప్పుడు 7వ వార్డు కొత్తపేట అంబా చిన్నబ్బ వీధిలో కాల్వలు పొంగి రోడ్డుపైకి మరియు గృహాల్లోకి మురుగునీరు వచ్చి చేరుతున్నాయని ఆనాడు గుర్తించి ఎంపీ నిధులతో కాల్వ పనులు చేపట్టడం జరిగిందని చెప్పారు. మిగిలిన భాగం కూడా త్వరలోనే పూర్తి చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా శాశ్వత పరిష్కారం చేస్తామని చైర్మన్ తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ మధుసూదన్ రెడ్డి, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఈరోజు మన సాధారణ సమావేశంలో నిర్వహించిన అంశాలన్నింటిపైన ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతున్నాం. కొన్ని వాటిలో అయితే నా వాటిలోనే 7వ వాటిలో ఇంతకుముందు అయితే వర్షం పడితే మసీదు కానీ దాని బ్యాక్ సైడ్ కానీ అంబాల్సిన వీధుల్లో ఇళ్లలో నీళ్ళు దూరే పరిస్థితి ఉంది. మన గౌరవ ఎంపీ రాజంపేట సుధనన్న గారికి చెప్పినప్పుడు ఆయన ఫినాన్స్ నుంచి 20 లక్షలు ఇవ్వడం జరిగింది. అందులో 10 లక్షలతో ఈ సూర్యానగర్ స్టార్టింగ్ రోడ్ కాడ నుంచి ఎంపీ వాళ్ళ ఇంటి కాడ నుంచి మన ఇంగ్లీష్ ట్యాంక్ వరకు రెడీ చేయడం జరిగింది. దానికి 2-3 వీధుల్లో వాటర్ రావడం లేదు. ఇప్పుడున్న పెద్ద సమస్య కొత్తపేటలోని మెయిన్ మల్బాషా వీధి, అలాగే అంబాసిడర్ 2వ వీధిలో ఇళ్లలో నీళ్ళు దూరే పరిస్థితి ఉంది. దానికోసం శాశ్వత పరిష్కారం కోసము మళ్ళీ ఆ ఎంపీ వాళ్ళ ఇంటి కాడ నుంచి అర్థం వాటర్ వచ్చి పెద్ద ట్రైన్ వరకు మదనపల్లి రోడ్లోని ఆపోజిట్లో ఉన్న పెద్ద ట్రైన్లో కలపడం జరుగుతుంది. అవి టెండర్లు కూడా వచ్చినాయి. కమిషనర్ గారు చెప్పి ఆ వర్క్ కూడా త్వరగా స్టార్ట్ చేసే విధంగా కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఇప్పుడున్న ఈ ట్రైన్స్ అంతా కమిషనర్ గారు కానీ అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్తున్నాను సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్షాలు వస్తున్నాయి కాబట్టి అన్ని ట్రైన్లు కూడా సిల్క్ రిమూవ్ చేయాలని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ సూర్యానగర్ రోడ్డు స్టార్టింగ్ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉన్నాయో అక్కడి నుంచి ట్యాంక్ రగంగల్ రోడ్లో ట్రైన్ తిరుపతి రోడ్డు సిల్క్ రిమూవ్ చేయాలని తెలియజేస్తున్నాను. కంప్లీట్లీ రేపే స్టార్ట్ చేసి క్లీన్ చేయాలని తెలియజేసుకుంటూ ముఖ్యంగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి అన్ని ట్రైన్లో సిల్క్ తీసి సిల్క్ రిమూవ్ తీసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామనేసి తెలియజేస్తున్నాను. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన స్టార్ రేటింగ్స్లో పుంగనూరు పురపాలక సంఘానికి 7th స్టార్ ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్ 8th స్టార్ నుంచి ఇస్తారు. 8th స్టార్ గుడివాడ, తాడిపత్రి అండ్ తిరుపతికి వచ్చిందండి. 7th స్టార్ విజయనగరము, మనకి అద్దంకి వచ్చింది. ఇది వీటికి సహకరించిన చైర్పర్సన్ గారికి, గౌరవ సభ్యులకు, మా అధికారులకు, మా
హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చైర్పర్సన్ గారు రైట్స్ గురించి ఎంపీ గారు ఇచ్చారని చెప్పారు. అదే కాకుండా మనం పీకేఎం యూడిఎఫ్ ఫండ్స్ నుంచి మన కలెక్టర్ గారి ద్వారా చొరవతో పీకేఎం యూడిఎఫ్ ఫండ్స్ నుంచి 45 లక్షల ముందు వాటర్ సప్లైకి శాంక్షన్ చేయించడం, టెండర్ పిలిపించుకోవడం జరిగింది. ఆ 45 lakhsలో రామ్నగర్ దగ్గర ఒకటి, భగత్ సింగ్ కాలనీలో ఒకటి బోర్డు తవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇంకా మనకి వాటర్ సప్లైకి సంబంధించిన మెటీరియల్ పైపులు కానీ కేబుల్స్ కానీ కొద్దిగా స్టార్టర్లు కానీ ఇవన్నీ తెప్పించుకోవడం జరిగింది. అందులో ఇంకా మోటార్స్ రావాల్సింది అవి కూడా వస్తాయి. తర్వాత మళ్ళీ డ్రైన్స్ గురించి వర్షం పడినప్పుడు శాంతినగర్, సూర్యానగర్ ఏరియాలో డ్రైన్స్ అవుట్లెట్ లేనందువల్ల ఆ ఏరియాలో ఆ వాటర్ అంతా కొత్తపేటలోకి రావడం, కొత్తపేట ఏరియాలో కొద్దిగా ఇబ్బంది జరగడం జరుగుతుంది. రీసెంట్గా మళ్ళీ పీకేఎం యూడిఎఫ్ ఫండ్స్ నుంచి 70 లక్షల శాంక్షన్ డ్రైన్స్ కోసం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ శాంతినగర్, సూర్యానగర్ డ్రైన్ అవుట్లెట్ లేనందువల్ల 46 లక్షల రూపాయలతో అవుట్లెట్ డ్రైన్ అక్కడ నిర్మించడం జరుగుతుంది త్వరలో పీకేఎం యూడిఎఫ్ ద్వారా. ఎన్జిఓ కాలనీలో కూడా డ్రైన్స్ చేయడం వల్ల మెయిన్ డ్రైన్ ఇంటర్నల్ డ్రైన్స్ తర్వాత 15th FC ఫండ్స్ నుంచి నిర్మించడం జరిగింది. మెయిన్ డ్రైన్ ఎన్జిఓ కాలనీలో ఒక డ్రైన్ 23 లక్షలతో శాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది. త్వరలో పీకేఎం యూడిఎఫ్ వారే టెండర్ పిలిచి ఆఫర్లు కూడా ఒక 3-4 నెలల కాలంలో ఆఫర్లు కూడా చేపట్టడం, పూర్తి చేయడం జరిగింది. దేవి నవరాత్రి వేడుకలు పొంగనూరులో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వివిధ రూపాల్లో అమ్మవార్లు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. पावन करी काशीपुराधीश्वरी
శక్తి మహాశక్తి అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు అమ్మా దిక్కుల్ని దాటిన కీర్తి చూడు 1000 సూర్యుళ్ళై మెరిసిన శక్తిని చూడు మనుషుల్లో దేవుడి భక్తుని చూడు అమ్మా భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లిని మహిమల్ని చూపవమ్మా ధిన్నగుతా ధిన్నకు ధిన్నగుతా గల 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 ధిన్నగుతా గజ్జలనే కట్టి తమరుకమే పట్టి నాట్యమే చేయుట అమ్మకు ఇష్టమట ఊరే ఊగేల ఇయ్యాలి హారతి కాయలు కొట్టి ఫలములు పెట్టి పాదాలు తాకితే అడిగిన వరములు ఇచ్చును తల్లే కంచిలో కామాక్షమ్మ మధురలో మీనాక్షమ్మ నువ్వే అమ్మ కాశీలో అన్నపూర్ణవే శ్రీశైలం భ్రమరాంబ బెజవాడ కనక దుర్గవు నువ్వే అమ్మ కలకత్తా కాళీ మాతవే నరకుణ్ణి హతమార్చి శ్రీకృష్ణుణ్ణి కాచి సత్యభామై శక్తే చూపినావే నరలోక భారాన్ని భూదేవై మోసి సాటి లేని సహనం చాటినావే భద్రకాళి నిన్ను శాంతపరిచేందుకు రుద్రనేత్రుండు శివుడైన
సరితూగులా బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట బ్రహ్మకు మేధస్సు విష్ణుకు తేజస్సు నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట నీ పదధూళిని తాకక వచ్చనట సరస్వతి ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గా శత్రు వినాశిని శక్తి స్వరూపిణి మహిష
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఎంతో విశిష్టమైన గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వ అలంకార భూషితుడై గరుడారూఢుడైన దేవదేవుడు తీర్మాన వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష కడు దివ్య రూపమా గరుడ వాహనమా పుట్టగనే అపూర్వయుక్తి యుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తి యుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో సేవలో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు బ్రోచు పెరియ తిరువడి నీది పెరుమాళ్ళు కొలువులో గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా మహిమాన్వితుడా నాగాలంకృత దేహ భూని ఉపరి చరవసూను బ్రోచిన మహానుభావ పన్నగ కాళేంద్రుని పారద్రోలినావు ఆమిల్లేరును ఈ వసుధన విన్నగా నిలివేవు గడు దివ్య రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష గడు దివ్య రూపమా గరుడ వాహనమా
వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగిన శ్రీవారు. ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు. సంబరాలు నిర్వహించుకున్న వైసీపీ క్యాడర్. ఫోటోగ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం. అభివృద్ధిపై దృష్టి సారించాలి మున్సిపల్ చైర్మన్ అలీం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.